ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. కథలో చెప్పే పార్టీని నమ్మవద్దని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని పాలెంకోట, లాలాపేట పంచాయతీల్లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందనను ప్రజల నుంచి వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల ప్రచారాల్లో కీలక నేతలు గొల్లగుంట మురళీకృష్ణ, వెంకటమునితో పాటు నారీ శేఖర్, సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఎంట్రీ ఇచ్చారు. గొల్లగుంట ఫ్యామిలీకి వెంకటగిరి మండలంలో మంచి పట్టు ఉంది. వెంకటగిరి మండలంలో టీడీపీ పార్టీ మరింత బలమును పెంచుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. రోజు ఏమైతే చేశాం, ఈ రోడ్లన్నీ కూడా మనం వేసినట్టే. ఈ రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, అదేవిధంగా వాటర్ సప్లై కానీ అన్నీ కూడా మనం ఇచ్చినటువంటివే. ఈ ఎల్ఈడి బల్బులు కూడా ఈ 5 సంవత్సరాలు ఎలాంటి ఒక చిన్న పని కూడా చేయాల. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 దాకా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అందుకనే ఈరోజు ఓటు అడిగే హక్కు కూడా లేకుండా, తిరిగే పరిస్థితి లేకుండా ఉంది అవతల పార్టీది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసి ప్రజల్లోకి వెళ్ళాలా, పని చేయకుండా ఏదో కథలు చెప్తే ఇప్పుడు ఇదే పరిస్థితులు లేరు. ఎవరైనా కానీ ప్రజలతో మమేకమై ఆయా గ్రామాల్లో సమస్యలు తీరిస్తేనే వాళ్ళ నాయకులు వాళ్ళు స్వాగతిస్తారు. ఈరోజు మనం పనులు చేశాం కాబట్టి మనకు బ్రహ్మానందం బట్టి స్వాగతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చేశాం కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. మళ్ళా కూడా ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇళ్ళు కానీ, ఇంకేదైనా రోడ్లు ఉంటే రోడ్లు కానీ అన్నీ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రేపు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో పడే విధంగా 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి 1500 ప్రతి నెల, అంటే సంవత్సరానికి 18,000. ఆ తల్లికి 2 బిడ్డలు 3 బిడ్డలుంటే, 2 30,000, 3 45,000. ఒక కుటుంబానికి చూస్తే ఇంచుమించు ₹1,00,000 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చే విధంగా ఉన్నాయి. అందుకనే మేనిఫెస్టోలు కూడా చూసి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట తప్పకుండా ఇస్తాడు. ఈ జగన్ చెప్పేది ఒక మాట, మళ్ళా మాట మార్చేది. ఆ రోజు ఏం చెప్పాడు, నేను ₹1,000 పెంచిస్తాను, 3,000 ఇస్తా అన్నాడు. 3,000 ఇస్తానని చెప్పి ఆయన సంవత్సరానికి 250 లెక్కలు పెంచాడు. అది ఆయన ఇచ్చిన డబ్బులు. ఒకేసారి ఇవ్వాల్సింది పోయి ఆయన సంవత్సరం వేస్తా అన్నాడు. సంవత్సరానికి 250 లెక్కలు మించి మొన్నటికి 3,000 చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కాదు, మాట చెప్పితే 6 నెలల నుంచే వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే ఈ నెలలో చెప్పామో మా ప్రభుత్వం లేదు కాబట్టి ఈ 3,000, ఆ 4,000, ₹7,000 కలిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలో పడుతుంది. మళ్ళా ప్రతి నెల ₹4,000 ఇంటింటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆల్తర్పాటు రిజర్వాయర్ స్టార్ట్ చేస్తే దానిలో పొందవచ్చు. తెలుగుదేశం నీళ్లు కూడా, తెలుగు గంగ నీళ్లు కూడా ఇవ్వచ్చు. ఎక్కడైతే అవసరం ఉంటుందో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టి వాళ్ళకి నీళ్లు కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. పైప్ లైన్ నడిపి ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇస్తాం. వీళ్ళు బిందెత్తుకొని పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కొళాయి తిప్పుకుంటే నీళ్లు వచ్చే విధంగా రేపు చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికి పోవాలన్నా కానీ బస్సు ఉచిత సౌకర్యం. బస్సులో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వైజాగ్ పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, ఎక్కడికి పోయినా కానీ ఉచితంగా మహిళలు ప్రయాణం చేయించని కూడా తెలియజేస్తా ఉన్నా. మహిళలకి బస్సు సౌకర్యం, వాళ్ళకి సిలిండర్లు కట్ల పోయి వెలిగించకుండా 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ₹1 కూడా కట్టకుండా 3 సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మహిళకి 1,500 ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతుంది.
వాళ్ళకి బిడ్డలుంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 లెక్కన రేపు చంద్రబాబు నాయుడు అకౌంట్లో అయిపోతున్నాం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ మేనిఫెస్టోలో కూడా చూస్తే అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 1 కమలం గుర్తు, 2ది సైకిల్ గుర్తు మీ పవిత్రమైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.